ఇక ఖమ్మం జిల్లాలో ప్రజాపాలనే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సామాన్యుల సమస్యలను నేరుగా వినేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షేత్రస్థాయిలోకి వెళ్లారు. నేలకొండపల్లి మండలం బోదులబండలో నిర్వహించిన ప్రజా దర్బార్లో పాల్గొన్న ఆయన పేదల సొంతింటి కలపై కీలక ప్రకటన చేశారు. నేలకొండపల్లి మండలం బోదులబండలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గ్రామాల ప్రజల నుంచి ఆయన స్వయంగా వినతులు స్వీకరించారు. రాష్ట్రంలో పైరవీలకు తావు లేకుండా ₹1 లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండానే అర్హులైన పేదల ఖాతాల్లోకి నేరుగా ఇందిరమ్మ ఇళ్ల నిధులు జమ చేస్తున్నామని అన్నారు. ఈ నెలాఖరులోగా 2వ విడత ఇళ్లను కూడా మంజూరు చేయబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు. 4 మీటింగుల్లో కూడా నేను స్పష్టంగా చూశాను. అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు కావాలని నా ఆడబిడ్డలు వచ్చి అడుగుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఆనాటి పెద్దలు 10 సంవత్సరాలు ఇల్లు ఇవ్వని కారణం ఒకటైతే ఈ ప్రభుత్వం ఇల్లు ఇచ్చి డబ్బుల కోసం తిప్పుకోకుండా టెన్షన్ గా డబ్బులు ఖాతాలో పడుతున్నాయని పూర్తి నమ్మకము విశ్వాసం ఉన్న ఆడబిడ్డకు ఉంది కాబట్టి ఇల్లు మాటలతో కాదు చేతలతో ఇస్తుంది ఈ ప్రభుత్వం అని పూర్తి విశ్వాసము ఉండి ఈనాడు నా పేదింటి ఆడబిడ్డ ఇల్లు కావాలని అత్యధికంగా అడుగుతున్నారు. తప్పకుండా నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారితో 2వ విడత గురించి కూడా మాట్లాడాను. ఈ నెలాఖరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదవాళ్లకి 2వ విడత ఇల్లు కూడా ఇవ్వబోతున్నామని ఈ వేదిక ద్వారా తెలియజేయదలుచుకున్నారు.